వెల్కమ్ టు మన ఛానల్. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే ఎంజేకే ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో జూలై మాసం వచ్చేసింది. జూలై మంత్ నుంచి అనగానే మీకు తెలిసి ఉంటుంది, వర్షాకాలం వచ్చి వర్షాలు పడతాయో లేవు, కానీ స్కూళ్ళు కాలేజీలు మట్టుకు మొత్తం ఎండే సమయం ఇది. జూలై మంత్ ఉంది ఎడ్యుకేషన్ సీజన్ అని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి వస్తే స్కూల్స్ ప్లస్ కాలేజెస్ అంటే చిన్న వాళ్ళు 6th, 7th, 8th దాంట్లో ఉంటారు. 10th అయిపోయిన కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటారు, ఇంకా అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి. దీంట్లో ఏముంటుంది, దీంట్లో ఏంది ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఏంటన్న పాయింట్. ఇక్కడ ఈ స్కూల్స్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి, ఈ స్కూల్ గురించి దీనికి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇదివరకు 10th అయిపోయినంత ఉండేది. ఇప్పుడు 10th లోపల 7th, 8th నుంచి కొన్ని కాలేజీలు, పెద్ద కాలేజీలో వాళ్ళకి ఎక్స్ట్రా కూడా చెప్తున్నారు. ఏది కంప్యూటర్ కోర్స్ అని, ఇవన్నీ రకరకాలుగా చెప్పేస్తున్నారు, యాడ్ అవుతున్నాయి దీంట్లో. కాబట్టి మీరు ఇది వదిలేయండి. ఇంకేం చెప్పని పేరెంట్స్ అడుగుతున్నారు. ఈ 6th, 7th క్లాస్లో కొన్ని స్కూల్లో, మిగతా జనరల్ గవర్నమెంట్ స్కూల్లో 10th దాటిన తర్వాత కాలేజీకి వెళ్తారు. ఇక్కడ కూడా వీళ్ళు భవిష్యత్తు పునాది చేయొచ్చు దీంట్లో. సరే, స్కూల్లో ఎట్లున్నాయండి, కొన్ని స్కూల్స్ ఉన్నాయి. సో వాటిలో ఏం చేయాలి, పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది ఒకటి. ఇక్కడ కాలేజీకి వచ్చిన తర్వాత అంటే ఇంటర్ జాయిన్ అవుతున్నాం, 10th ఇంటర్ గ్రూప్. ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ గ్రూప్స్ ఏం తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. సిఈసియా, ఎంపీసీయా, లేకపోతే సివిల్ ఇంజనీరా, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరా, లేకపోతే సాఫ్ట్వేరా, డాక్టరా, యాక్టరా, ఏది బాగుంటుంది ఇంటర్మీడియట్లో. ఈ ఇంటర్మీడియట్ అన్నది వీళ్ళ మొత్తం భవిష్యత్తుకు ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈ బ్రిడ్జ్ కరెక్ట్గా ఉంటే డిగ్రీ టు పీజీ జాబు ఫ్యూచర్ అంతా బాగుంటుంది. ఇక్కడే కనుక తప్పటడిగేస్తే, అంటే ఒక కోర్సుపై ఒకటి కనుక తీసుకుంటే చాలా ఇబ్బంది. అంటే లక్షల కొద్ది తల్లిదండ్రులకి నష్టం జరుగుతుంది. ఈ పిల్లలకి డిప్రెషన్ పెరిగిపోతుంది. అరే, మా ఫాదర్తో చెప్పాను, నేను బీటెక్ కంప్లీట్ చేయాలి. మీరు చూడండి, చాలామంది మీ ఫ్రెండ్స్లో ఉంటారు, బీటెక్ ఇంకా 4 బ్యాక్లాగ్స్, ఇంకా నాకు బ్యాక్లాగ్స్ 5, నాకైతే మొత్తం అని అంటాడు. ఇట్లా మాట్లాడుకుంటుంటారు. ఆ బ్రేక్ వచ్చేస్తుంది. ఎడ్యుకేషన్లో ఎప్పుడు బ్రేక్ రావద్దు, స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. సో ఆ బ్రేక్ వచ్చినప్పుడు అక్కడ డిస్కంటిన్యూ అయిపోతారు. పేరెంట్స్కి ఏమో డబ్బులు, వీళ్ళకేమో డిప్రెషన్ వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి సాఫ్ట్వేర్. అందుకే ఇక్కడ ఏం పెట్టారు, ఫర్ మిడిల్ క్లాస్ ఓన్లీ అని పెట్టారు. ఇదెందుకు సార్, మిడిల్ క్లాస్కి ఎందుకు పెట్టారు? ఇప్పుడు న్యూమరాలజీ అట్లా హెల్ప్ చేస్తుందంటే, కరెక్ట్గా స్కూలు కాలేజీ పిల్లల వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు చెప్పే గ్రూప్లో వీళ్ళ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ పేరు బట్టి వీళ్ళు సివిల్ ఇంజనీర్ అవుతారా, ఇది ఒక్క దాంట్లోనే, ఒక్క జ్యోతిష్యం మిగతా వాటిలో ఓన్లీ న్యూమరాలజీ, ఎంజేకే న్యూమరాలజీ మట్టుకే ఇంటర్లో గ్రూప్తో సహా మనం అడ్వైజ్ ఇస్తాం. ఈ గ్రూప్ అయితే బాగుంటుంది. ఇతను ఈ అమ్మాయి బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతుంది అని చెప్తాం. వాళ్ళు బైపీసీ డాక్టర్ చాలామంది ఉన్నారు. ఇప్పుడంటే 2024, ఇదివరకు ఎప్పుడో 97, 98 చెప్పి ఇప్పుడు డాక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం అనమాట. మనం ఓ ప్రాక్టికల్గా చెప్పాలి, చందమామ కథలు, థియరీలు కాదు. తర్వాత మీ ఊహలు వేరు. నేను డాక్టర్ అవుతా, మీరైతే అక్కడ ఉందో లేదో చూడాలి. వద్దమ్మా డాక్టర్ కోర్స్ వద్దు అని చెప్తామంటారు, రైట్, సరైన కోర్సు. యాక్టర్ అవుతావా, అది అవుతావా, దేంట్లోనే కోర్సెస్. సో దీంట్లో సపోజ్ సాఫ్ట్వేర్ కావాలి, వాళ్ళు ఏం చేస్తారు, మెకానికల్ ఇంజనీర్ తీసుకున్నారు. కొన్ని 100 మంది ఉన్నారు చెప్పాలంటే. ఆ మెకానికల్ ఇంజనీరు వీళ్ళు డేట్ అవుట్ ఎక్కడ టాలీ కాదు. మెకానికల్ ఇంజనీర్ అయిపోయి 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఉద్యోగాలు రావట్లేదు. దానికి ఎక్కడ ఉంది సోర్స్ అంటే ఓన్లీ ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్, కొన్ని చోట్ల ఉంది. మెకానికల్ ఇంజనీర్స్కి సాధారణంగా ఒక 1-2% అమెరికా పోతారేమో. అమెరికా వెళ్ళాలంటే ఆ డాక్టర్ కోర్స్ అనే ఉండాలి, ఐటీ అనే ఉండాలి, వీళ్ళకి ఎక్కువ ఛాన్సులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇవి మనకు ఫ్యూచర్ ఆపర్చునిటీ తెలియకుండా మెకానికల్ ఇంజనీర్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయింది, 5 ఏళ్ళకి ఇంట్లో కూర్చొని ఉంటాడు. అది ఎంత కష్టమో, తల్లిదండ్రులకి ఎంత కష్టమో, వీళ్ళకి ఎంత కష్టం, ప్యాకెట్ మనీ కూడా ఉండే ఉద్యోగం రాకపోతే. ఈ ఇబ్బందులే హెవీ ఇన్వెస్ట్మెంట్. అందుకే ఫర్ ఓన్లీ మిడిల్ క్లాస్ చెప్పాను. ఎందుకంటే కింద వాళ్ళకి వాళ్ళు తగ్గట్టు చూసుకో, మేము డాక్టర్ లాక్లు ఎందుకంటే ఏదో 10th చదివించి చిన్న ఇది పెట్టి ఇస్తూ ఉంటారు, లో ఇస్తాడు. అంటే దాంట్లో కూడా ఇప్పుడు కాలం మారింది. పొలంలో పని చేసుకునే వాళ్ళు, ఇంకా కింద కష్టపడి పనిచేసేవాళ్ళు కూడా, మేము ఇంత కష్టపడ్డాం సార్, మా పిల్లలు కష్టపడదని అదే చాలామంది ఉన్నారు. ఒకప్పుడు తక్కువ అంచనా లేదు. ఇప్పుడు పల్లెటూరులో కూడా వాళ్ళ పిల్లల్ని మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించి ఉన్న వాళ్ళంతా కష్టమంతా పెట్టి వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. బట్ మిడిల్ క్లాస్కి మెయిన్ ఏమవుతుందంటే, ఇవి చేసి పైన వాళ్ళు కష్టం చేసుకోగలరు. ఓన్లీ మిడిల్ క్లాస్ రీజన్ అది. ఒకళ్ళు అట్లా చేసి ఒకళ్ళు రాలేదనుకోండి, వాళ్ళ పనులు కష్టం చేయరు. మిడిల్ క్లాస్కి ఏముందంటే, కిందికి వచ్చి కాయ కష్టం చేయలేరు, ఏదో యుగో ఇవన్నీ అడ్డొస్తాయి. బిజినెస్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ ఉండు. అంటే మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి, ఫ్యూచరు, ఎవ్రీథింగ్, ప్రాపర్టీస్ అంతా ఏంటంటే రైట్ ఎడ్యుకేషన్, రైట్ గ్రూప్స్ కరెక్ట్గా దీనికి ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్. నా వెబ్సైట్లో చూడండి, అక్కడ నుంచి వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఎంజేకే ఫౌండేషన్ ఉంటుంది, ఫర్ మిడిల్ క్లాస్ అని పెట్టాను. స్టార్టింగ్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫర్ మిడిల్ క్లాస్ పెట్టడం కారణం ఇదే. మరి ఆ పైన ఇంకెవరు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు కదా బిజినెస్ మ్యాన్ అంటే, వాళ్ళకేం కాదు, వాళ్ళు మామూలుగా ఏదో కోర్స్ చేస్తారు, చదువుకోవాలి కాబట్టి చదివేస్తారు, డిగ్రీ పాస్ అయ్యారా ఫెయిల్ వదిలేండి. వాళ్ళ నాన్న కరోడ్పతి అంటారు, 10 కోట్లు పెట్టి ఒక కార్ల కంపెనీ పెట్టిస్తారు, 100 కోట్లు పెట్టి షిప్ పెట్టిస్తారు. వాళ్ళ ప్రాబ్లం కాదు.
ఎడ్యుకేషన్ నాట్ ఏ ప్రాబ్లం. వాళ్ళు ఎవరు అడగరు కూడా, మీకేం సార్ అంత పెద్ద బిజినెస్ వాళ్ళు సంపాదిస్తారు, మీకేం సార్ నేను గ్రాడ్యుయేషన్ ఎందుకు సార్ అంత సిగ్గుపడుతున్నారు, కోట్ల కొద్ది ఎందుకు, ఏం చెప్పమే పెద్ద గోల్డ్ మెడలిస్టు, కనీసం నాకు 10 ఉద్యోగాలు, మీరు కోట్లు సంపాదిస్తారంటారు. అక్కడ ఏమైందంటే బిజినెస్ డబ్బు సంపాదిస్తే ఎడ్యుకేషన్ ఉండదు, పెళ్ళి కూడా చేస్తారు. లైవ్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బేగం బజార్ అంటే మార్వాడి షాపులని, అంటే ఇప్పుడు కాదు 10 ఏళ్ళ కింద చూస్తే దాంట్లో ఊరిని చాలామంది అంగూఠా చేప అంటారు, మరి కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదివి అమెరికాలో ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి. అంటే పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇదంతా ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయినా వాళ్ళ డబ్బులు అంటే చదివించుకుని వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు, పెట్టుబడులు ఉంటాయి. మిడిల్ క్లాస్కి ఏంటంటే ఇది దాటింది అనుకోండి, పెట్టుబడి పెట్టడానికి కూడా బిజినెస్ ఉండదు, పైగా ధైర్యం కూడా అంతంత మాత్రమే మిడిల్ క్లాస్ వాడికి. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ స్కూల్ జూలై చెప్పింది ఇది ఎస్పెషల్లీ ఫర్ మిడిల్ క్లాస్కి అనుకోండి. వాళ్ళిద్దరు కూడా చేస్తారు, ఫెయిల్ అయినా పాస్ అయినా నో ప్రాబ్లం. మీరు మట్టుకు ఇంత ఇన్వెస్ట్ పిల్లలు చెప్పారంటే కరెక్ట్ గ్రూపు సివిలా మెకానికా ఇంజనీరింగ్ ఏం చేస్తారు అని దాంట్లో ఉంటుంది. మళ్ళీ దీంట్లో కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ చూస్తున్నప్పుడు ఇతనికి ప్రైవేట్ జాబ్ రావచ్చు, గవర్నమెంట్ జాబ్ రావచ్చు. గవర్నమెంట్ జాబ్ దాంట్లో అప్పుడు ఏం చేస్తాం, మీకు సివిల్స్ ప్రిపేర్ చేయమని చెప్తాం ముందే, ఏది ఇంటర్ స్టేజ్లోనే 10th అయిన తర్వాత. ఇప్పుడు ఈ సివిల్ కోచింగ్ ఈ గ్రూపులన్నీ కూడా చాలామంది డిగ్రీలు చేస్తూ కూడా ప్రైవేట్గా కోచింగ్కి వెళ్తారు. కోచింగ్స్ అని చాలా ఉన్నాయి, అక్కడ కోచింగ్కి వెళ్ళిపోండి గ్రూప్స్ సివిల్స్ దాంట్లోకి వెళ్తే ఫ్యూచర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇంత మంచి ఎగ్జాక్ట్లీ గ్రూప్ వైజ్ అడ్వైజ్ సబ్జెక్ట్ ఏదైనా ఇప్పుడు ఉంది అని అంటే అతిశయోక్తి తగ్గదు. ఫ్యాక్ట్ అంటే ఓన్లీ న్యూమరాలజీ, నో అదర్ సబ్జెక్ట్. ఇక మీరు కౌన్సిలింగ్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ అంటారు. ఈయన యాటిట్యూడ్ ఏంది, యాప్టిట్యూడ్ ఏంది అంటే దేంట్లో ఈయన ఉన్నారు, మ్యాథ్స్లో ఆయనటి పంపించవచ్చు, సైన్స్లో బాగుంది ఆయన, అటు ఎంతమంది మీరు కౌన్సిలింగ్ పోతారు. ఇంకోటి అక్కడ ఈ కాంట్ కన్విన్స్ అట, లేదండి ఈ కౌన్సిలింగ్ నేను డాక్టర్ కావాల్సిందే, నేను బీటెక్ చేస్తాను, నేను ఎంఎస్ అమెరికా పోవాల్సింది అంటారు. తల్లి అంటే ఏం చెప్తారు, ఆయన ఏం చేస్తారు, బాబు మీకు ఇక్కడ ఉన్నది చెప్తాను కానీ ఐ కాంట్ ఫోర్స్ యూ అంటారు. సరే మీరు చెప్పేది చేసుకుంటూ ఉంటారు. అక్కడ కౌన్సిలింగ్ కూడా పనికిరాదు, కానీ వాళ్ళు చేస్తారు ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్. దాని తర్వాత ఏదైనా ఉంటే న్యూమరాలజీ మట్టుకే. సో బ్రైట్ ఫ్యూచర్ పిల్లలకి ఇప్పుడు ఈ జూలై మంత్ కంటే స్కూల్ కాలేజ్ చేస్తున్నారు, వీళ్ళు కనుక ఇప్పుడు కరెక్ట్ దారి కనుక చూపించేస్తే రైట్ దారిలో వెళ్ళిపోయి కరెక్ట్ డిగ్రీ కరెక్ట్ ఎడ్యుకేషను దాని తగ్గట్టు కరెక్ట్ ఇది కరెక్ట్ ఉంటే పునాది గట్టిగా ఉంటే ఉంది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రైవేట్ జాబులు వచ్చేస్తాయి, ఎక్కడైనా జాబులు చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ కెరీరు మళ్ళీ ఒకదానికోటి లింక్ ఉంది, ఇక్కడ ఫెయిల్ అయిపోతే కెరీర్ పోతుంది, కెరీర్ పోతే మ్యారేజ్ కూడా పోతుంది. వీడు అన్ని జతకు ఉద్యోగం రాలేదు, మ్యారేజ్ ఎట్లయితే. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, బాగా చదువుతున్నాడు సార్, 2 డిగ్రీలు కూడా చేశాడు, తర్వాత ఏం చేస్తాడు, ఇంట్లో ఇంకో డిగ్రీ ట్రై చేస్తున్నాడు, బాగా చదువుకొని 10 ఏళ్ళ తర్వాత కనపడి అయిపోతాడు. వాళ్ళకి ఏం సంపాదిస్తున్నాడో ఇన్కమ్ ఎంత చూస్తారు మగపిల్లలకి. సో అది ఇంపార్టెంట్ కాబట్టి మగపిల్లలకి ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా అందరూ ఈక్వల్గా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఎప్పుడు న్యూమరాల్ డిస్క్రిమినేట్ చేయదు, బోత్ ఆర్ ఈక్వల్. ఇది చెప్పి దీంట్లో అబ్బాయిలు స్టూడెంట్లు అయినా కూడా కెరీర్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించండి. ఇదే మీకు పాయింట్అవుట్ చేస్తున్నాను. మీ ముదిగొండ గోపేష్ మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఓన్లీ ఈ ఛానల్లో మట్టుకు అది కూడా రాసి పెట్టుకోండి, ఇండియా మొత్తంలో ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్లో మీ ప్రజలందరూ అనేక రకాల వీడియోలు వచ్చి ఓన్లీ ఈ వీడియోస్లోనే వస్తాయి. ఇంకెక్కడ నాకు ఫోన్ చేసి చెప్పండి. ఒట్టిగా 2 నెంబరు 3 నెంబరు లక్కీ నెంబరు ఆ నెంబరు నేమ్ 2 ఇవి చాలా ఉంటాయి. కంప్రెన్స్గా అన్నీ ఉన్నాయి చూడండి. కావాలంటే ఆయన వీడియోలు చూసుకోవచ్చు. దీంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసి చూసుకుంటే ఎన్ని న్యూ సబ్జెక్ట్ వస్తాయి, మ్యారేజెస్, ఎడ్యుకేషను, బిజినెస్, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నది ఈ యొక్క మన ఛానల్లోనే ఉంటుంది. గొప్పలుగా చూసుకుంటే మీకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.